సో ఫ్రెండ్స్, ఇవి ఒంటెలు. ఈ ఒంటెల రైడ్ తీసుకోవచ్చు ఇక్కడ. ఈ మ్యాన్మేడ్ డెజర్ట్ లాగా చెప్తున్నారు, కానీ ఇది నిజంగా డెజర్ట్ కాదు. సో రండి, ఇక్కడ దగ్గర 3 ఒంటెలు ఉన్నాయి. కాలు లేపి ఒక తన్ను నన్ను అందిందంటే నేను ఎక్కడో పడిపోతా. బట్ సరే, చూస్తూ ఉంది ఒంటె. ఇంకొక ఒంటె కూడా ఇక్కడ ఉంది, అది అక్కడ వంట చేస్తుంది. ఇక్కడ వీళ్ళు పుష్కర్కి వచ్చిన తర్వాత డెజర్ట్ అని, క్యామెల్ రైడ్ ఉన్నదనని, పెద్ద డెజర్ట్ కనపడుతుంది ఇక్కడ అని అన్నీ చెప్పి మోసం తప్ప వేరే ఏం లేదు. అసలు డెజర్ట్ రైడు, క్యామెల్ రైడు, జీప్ రైడు ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఒక ఫ్యామిలీకి 4,000-5,000 తీసుకుంటారట. బట్ ఏముండదు, ఒక 45 నిమిషాలు జస్ట్ ఆ మ్యాన్మేడ్ డెజర్ట్ అంతా ఇసుక పోసిన దగ్గర. ఇసుక ఏదో మన హైదరాబాద్ సైడ్ కూడా, మన ఊర్లలో కూడా ఇసుక ఉంటుంది, ఇసుక దిబ్బలు ఉంటాయి. అలాంటి ఇసుక దిబ్బలలోనే కొంచెం తిప్పి మనల్ని కొంచెం అట్లా ఆనందపరుస్తారు. ఓకే, డబ్బులు బాగున్నాయి, ఖర్చు పెడదాము, మనం కూడా అట్లా టైంపాస్గా ఏదో ఒంటెల మీద వెళ్దాము అని అనుకుంటే అలాంటి వాళ్ళకు మాత్రం ఇట్స్ ఓకే. బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ అడ్వైస్. ఓకే, సో యూఆర్ ఓన్లీ వేస్టింగ్ మనీ. దాని బదులు మంచిగా పుష్కర్ లేక్, బ్రహ్మగుడి, మరియు ఇది సావిత్రిమాత టెంపుల్ వర్త్ విజిటింగ్. ఇవన్నీ పుష్కర్లో మాత్రం ఒక్కరోజు గడిపితే మనకు సరిపోతుంది. మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసేసుకోవచ్చు, అన్ని గుళ్ళు చూసుకోవచ్చు, పుష్కర్ నదిలో ఒక డిప్ తీసుకోవచ్చు. అండ్ చాలా హ్యాపీగా కూడా మనం గడపవచ్చు ఇక్కడ. అండ్ ప్రతి హిందూ ఇక్కడికి రావాల్సిందే, అండ్ పుష్కర్ నదిలో డిప్ తీసుకోవాల్సిందే. ఇది ఇట్స్ అ मस्ट एंड शुड. एंड देवियर सजनों, मैं और क्या बता सकते हैं आपको, इतना अच्छा सुंदर जगह है ये, और अच्छा लगा. आदमी लोग भी बहुत अच्छा है, खाना भी शुद्ध खाना मिलता. यू डोंट गेट एनी నాన్ వెజ్ ఎనీవేర్. ఈ ఏరియాలో మనకు మాంసాహారం అసలే దొరకదు, శాకాహారం మాత్రమే. రాజస్థానీ థాలీ, దాల్ బాటీ చూర్మా 150-200 రూపాయలకు దొరుకుతుంది ప్లేటు. లేదంటే మామూలుగా మంచి రాజస్థానీ పాపడ్తో పాటు పుల్కాలు, శుద్ధ దాల్, ఫ్రై దాల్, ఇలాంటివి కూడా తిని హ్యాపీగా ఉండొచ్చు. ఇవన్నీ వద్దు, ఇంకా చాలా తక్కువ ఖరీదులో చేద్దామని అంటే అఫ్కోర్స్ ఆనియన్ కచోరీ మాత్రం ఎవర్ గ్రీన్ ఇక్కడ. ఎస్, ఆనియన్ కచోరీ మాత్రం రాజస్థాన్లో మోస్ట్ పాపులర్, ఫేమస్. నేను జోధ్పూర్లో కూడా మీకు చూపించాను, అది ఫేమస్ ఆనియన్ కచోరీ. అండ్ సో ఎస్ ఫ్రెండ్స్, చలో నౌ లెట్స్ గో. We will watch some other greatest and most ancient temple of Pushkar called Varaha Mandir. మిత్రులారా, సుమారు 500 మీటర్లు మాత్రమే పుష్కర్ సరస్సు నుంచి ఉంటుంది ఈ వరాహ మందిరము. రండి, మనం నడుచుకుంటూ చేరుకుందాం వరాహ మందిర్కి. విష్ణువు యొక్క అనేక అవతారాలలో వరాహ అనే ఒకదానికి అంకితం చేయబడిన ఆలయమే ఈ ఆలయము. పుష్కర్లోని ప్రతి ఆలయానికి ఒక కథ ఉంటుంది. పుష్కర్లోని వరాహ దేవాలయము భూమిపై ఉన్న 9 అవతారాలలో ఒకటైన విష్ణువుకు అంకితం చేయబడింది. అద్భుతమైన వాస్తుశిల్పం కారణంగా అనేక మంది యాత్రికులు మరియు సాధారణ ప్రయాణికులు మరియు లోకల్ అంటే పుష్కర్ నగరవాసులు కూడా వస్తూ ఉంటారు. ఈ గుడి ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీకి మరియు కొంత సమయానికి విశ్రాంతికి గడపవలసిన చక్కటి ప్రదేశము. ఇదే ఆ అద్భుతమైన వరాహ ఆలయము. విష్ణుమూర్తి అవతారము, వరాహి అవతారము. సో చాలా పురాతనమైన గుడి ఇది. అండ్ చాలా బందోబస్తు కట్టడం చూడవచ్చు ఇక్కడ. ఇంకా రిపేర్స్ చేస్తున్నారు కొంచెం. సో ఇది వరాహ మందిరము, చాలా పాత పడాకుబడ్డ మందిరము. సో వర్క్ అయితే బాగానే నడుస్తుంది అనుకుంటా. మనం గుడి యొక్క వెనుక భాగం నుంచి ఎంటర్ అయ్యామనుకుంటా. ఇది యాక్చువల్లీ ముందు భాగము. బందోబస్తు దర్వాజా ఉంది ఇక్కడ. ఈ పురాతనమైన గుడి ప్రాంగణము మహా అద్భుతము. ఇది ముఖ్యంగా మనకు ఇష్టమైన గమ్యస్థానము. ఇక్కడికి ప్రశాంతత కారణంగా ప్రపంచంలోని దేశ విదేశాల నుంచి కూడా ఎన్నో ప్రాంతాల నుండి సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నుంచి మనం
ఈ ద్వారం ద్వారా ముందుకు ప్రవేశించాల్సి వస్తుంది. కానీ మనం వెనుక సైడ్ నుంచి వచ్చాము. సో ఇక్కడ ధర్మరాజ్ జీ అని రాసి ఉంది. రాజస్థానీ పగోడాతోని రుమాలు ఏదైతే కట్టుకొని ఉన్న విగ్రహం ఇక్కడ ధర్మరాజ్ జీ అని ఇక్కడ తెలుపుతుంది. జూతే చెప్పాలి ఉతారే అంటే చెప్పులన్నీ ఇక్కడ వదిలిపెట్టి ప్రవేశించండి. వరాహ అవతారములో ఆ దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు భూమిని కాపాడుటకై ఇక్కడికి వచ్చాడని చెబుతూ ఉంటారు. హిరయాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి సమస్త విశ్వాన్ని రక్షించాడు. రాక్షసుడితో యుద్ధములో గెలిచిన తరువాత ఆ మహావిష్ణువు తన దంతాలపై అంటే ఈ వరాహ అవతారములో సముద్రం నుండి భూమిని ఎత్తి విశ్వములో పునరుద్ధరించాడు. ఈ వరాహ ఆలయములో గరుడ భగవానుడికి అంకితం చేయబడిన బంగారు నమూనా స్తంభాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం పుష్కరులో అతి పురాతనమైన గుడి మరియు అతి పెద్ద గుడి అయిన ఈ వరాహ మందిరములో ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. అవును, ఇది వైష్ణవ గుడి అయినా కూడా ఇక్కడ ఒక శివలింగాన్ని కూడా భక్తులు ప్రార్థిస్తున్నారు. పుష్కర్ వచ్చే యాత్రికులు బ్రహ్మ ఆలయంలో ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించడము మర్చిపోరు. ఈ పురాతన ఆలయానికి రామనవమి మరియు జన్మాష్టమి చాలా చాలా ప్రాముఖ్యత. 12వ శతాబ్దంలో రాజా అనాజీ చౌహాన్ ఈ ఆలయాన్ని నిర్మించారని, ఆ తర్వాత ఎన్నో ధ్వంసాలకు గురి అయిందనని, చివరికి 18వ శతాబ్దములో ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారనని, వైభవాన్ని మళ్ళీ తెచ్చారని తెలుస్తుంది. దర్శనం చాలా బాగా అయింది. ఫోటోలు అతను పర్మిట్ చేయడం లేదు. సో నేను మీకు విగ్రహాన్ని ఫోటో రూపంలో చూపించలేకపోయినా తెల్ల రూపంలో ఉన్న వరాహస్వామి చాలా కన్నుల వింపుగా ఉండే, చాలా బాగుండే. అండ్ దర్శనం బాగా చేసుకున్నా. మీరందరూ బాగుండాలని కూడా మొక్కిన. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పురాతనమైన రంగనాథ స్వామి గుడికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. అద్భుతమైన ద్వారము అండ్ గుడి ఎర్ర స్టోన్ ఏంటి, ఆ కట్టడం ఏంటి, బాబా రియలీ మైండ్ బ్లోయింగ్ అండ్ గ్రేట్ కన్స్ట్రక్షన్. ఆ కట్టడే పద్ధతి ఎన్నేళ్ళ నుంచి ఉన్న కట్టడాన్ని మనం ఇప్పటివరకు కూడా మెయింటైన్ చేస్తున్నామంటే మన మానవ మనుగడకు కూడా మెచ్చుకోవచ్చు. మనం ఇలాంటి గుళ్ళకు చూపిస్తున్న ఆప్యాయత అండ్ రెస్పెక్ట్ ఎప్పటికి కూడా ఇది గ్రేట్ మనం మెయింటైన్ చేస్తున్నందుకు. అండ్ కంపల్సరీ రండి, వచ్చినప్పుడు ఈ వరాహస్వామి ఆలయాన్ని మాత్రం దర్శించుకోండి. పుష్కర్లో చాలా పవిత్రమైన గుడి. చలో రంగనాథ స్వామి గుడికి వెళ్దాం ఇప్పుడు రండి. Devior Sajno and ladies and gentlemen, can you watch all these old constructions in this Pushkar town? We are just walking through and it is hardly 5 minutes away from Varaha temple, the great old Ranganathji Mandir. మిత్రులారా, కేవలం ఒక 5 నిమిషాలలో మనము నడుచుకుంటూ వెళ్ళి పాత రంగనాథుని గుడిని దర్శించుకుందాము. ఈ పాత పురాతనమైన వీధుల నుంచి నడవడము ఎంతో ఆనందంగా ఉంది. ఈ పురాతనమైన కట్టడాలను చూడండి, ఎంత బాగున్నాయో, ఎంత కనుల సొంపుగా ఉన్నాయో. So there is Varaha Ghat, Holkar Ghat, Kurnanchal Ghat, Narsingh Ghat, Jhulelal Vishram Ghat, Old Rangji Temple. So Rangji Temple ఇటు వెళ్ళాలి.
ప్రాచీనమైన రంగనాథ గుడిని దర్శించుకొని జీవితాన్ని ధన్యం చేసుకుందాం రండి. 200 సంవత్సరాల కిందటి రంగనాథుని గుడి ఇది. చాలా ప్రాచీనమైన గుడి అండ్ పవిత్రమైన గుడి. సుమారుగా ఉత్తర భారతంలో ఇది మొదటి గుడి అని తెలిసింది. సో దిస్ ఈస్ ద రంగనాథ్జీ టెంపుల్. వెరీ ప్రిమిటివ్, వెరీ ఓల్డ్ టెంపుల్. Old Ranganatji Pushkar. Actually, there are 2 Ranganatji temples here, I was told. It is 175 years old temple. There is also a museum here. Temple museum kuda undi ikkada. Mana Pandurangadu. రంగనాథ, శ్రీరంగనాథ, రంగనాథ, శ్రీరంగనాథ. సో ఒక ప్రదక్షిణ చేస్తున్నాము. ఎంతో అద్భుతమైన కట్టడము. సుమారుగా 200 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అని తెలిసింది. గండకి నది శాలిగ్రామం నుంచి తెచ్చిన ముఖ్య విగ్రహం లోపల ఉంది. ఫోటోలు తీయనీయడం లేదు. నేపాల్ శాలిగ్రామ్ గండకి నది నుంచి తెచ్చిన విగ్రహము అండ్ మరియు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న రంగడు, శ్రీరంగని విగ్రహము అండ్ దాని చుట్టుపక్కన ఉన్న కొన్ని విగ్రహాలు, అద్భుతంగా ఉన్న విగ్రహాలన్నీ మన శ్రీరంగం తమిళనాడు నుంచి తెచ్చిన విగ్రహాలని ఆ పూజారి చెప్తూ ఉండే. అద్భుతమైన గుడి, చాలా పురాతనమైన గుడి. రంగనాథుని గుడికి రావడం మన జీవితం ధన్యమైపోయింది. నార్త్ ఇండియాలో ఇది మొట్టమొదటి గుడి అని పూజారులు చెప్తూ ఉండే. సుమారుగా 200 సంవత్సరాల క్రిందటి గుడి అట ఇది. ఇంకో కొత్త రంగనాథుని గుడి ఉంది, అది కూడా పాతదే కానీ దీని తర్వాత కట్టిన గుడి. సో అక్కడికి కూడా వెళ్దాం రండి. So here are the famous handmade notebooks, note paper, the handmade paper. That's what it shows, costing 50 rupees, 70 rupees. So look, something different. Ganesh Enterprises deals in handmade paper notebooks. Leather bags, lot of leather bags, and then you have antique dresses, beautiful dresses in western, and then for kids you have lot of toys and bangles and whatnot. Handicrafts.
You can actually do lot of shopping. This here at Pushkar, it's look very traditional and something different shopping place. The street is something different. Lot of clothes. Generally, foreigners prefer like these clothes. You see lot of foreigners here. Okay, see lot of foreigners on the streets. మిత్రులారా, మరో రంగనాథుని గుడికి నడక మార్గం ద్వారా మనము వెళ్దాము. ఈ దారిలో ఉన్న ఫారినర్సు ఇలాంటి వాళ్ళను చూసుకుంటూ ఈ షాపింగ్ చేసే దుకాణాలు ఎన్నో. కోర్స్ ఇక్కడ చెరుకు రసంకు సంబంధించింది కూడా ఉంది. ఇక్కడ ఫ్రెష్ గన్నే జ్యూస్ ఎవరికి ఇష్టం ఉండదు. అండ్ మనకు తెలిసినట్టుగా ఇక్కడ పుష్కర్లో దగ్గర 500 గుళ్ళు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. మరియు ఇక్కడున్న ఊరివారు కూడా చెప్తున్న విషయాలు. ఆ 500 గుళ్ళల్లో సుమారుగా 80 పెద్ద గుళ్ళు అండ్ మిగతావన్నీ కూడా చాలా చిన్న గుళ్ళు ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరు, ప్రతి భారతీయుడు, ప్రతి ఇండియన్, ప్రతి హిందూ ఇక్కడికి వచ్చి ఈ గుళ్ళను చూసి దర్శనం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అండ్ ఈ స్ట్రీట్స్ మీరు చూడొచ్చు, చాలా బిజీ స్ట్రీట్స్. కేవలం 5 నిమిషాల దూరమే ఆ రంగనాథుని గుడి నుండి ఈ రంగనాథుని గుడికి మార్గంలో మనము నడవాల్సి వస్తుంది మిత్రులారా. అండ్ పాత రంగనాథుడి గుడి అని అంటారు, ఇది కొత్త రంగనాథుని గుడి అంటారు. కానీ ఇది మీకు నిజంగా చెప్పాలంటే ఇది కూడా పాతదే. కానీ ఆ మనం ముందు చూసిన రంగనాథుని గుడి తర్వాత కట్టిన గుడి ఇది. అండ్ చలో, ఇది కనపడుతుంది మనకు. దగ్గరికి వచ్చామనని నాకు అనిపిస్తుంది. అది ముందు కనపడేదే, ఈ కారు పైన కనపడేదే అదే ఆ రంగనాథుని గుడి. Yes, we have come to the other Ranganathji Mandir, the second Mandir. Hardly 5 minutes walk from the old Mandir. So this Ranganath temple is made after that other one. So it's actually not the new Ranganath temple, but definitely after that it's made. So hence they are calling that as the old Ranganathji temple and this as the new Ranganathji temple. Completely South Indian style. The entire Dwaram and then inside the Gopuram. Everything is completely the south style here. ఫొటోస్ అసలు పర్మిట్ చేయడం లేదు. అది లక్ష్మీనారాయణ మందిరము, మరియు ఇది రామ వైకుంఠనాథ మందిరం. సో ఇక్కడ వేద పాఠశాల కూడా ఉన్నట్టు తెలిసింది. वेद पाठशाला स्टूडेंट्स है, कहाँ का रहने वाला है? हम सारे अलग अलग एरिया हैं। कहाँ है? ये साबरा बावड़ी का है, ये अंदर का है, नबी वासी गांव ये किशनगढ़ का है, ये सीरियास का नागौर। और आप? किशनगढ़ से। ठीक है, तो अभी आप सीख लिए? अभी कौन सा बोलते हैं? अभी कौन सा लेवल पे है? इसी वर्ष एडमिशन हुआ है, खत्म वर्ष ही हमारा। अच्छा अच्छा, तो इधर कितना स्टूडेंट्स है?
हमें 15-20 कॉलेज में तो 150-200 के पास होंगे और ये अलग बार बार कोई अलग भी आश्रम है। आश्रम में से भी आते हैं और फिर पुष्कर से लोग भी आते हैं। तो कैसा है आपको खाना गिना हाँ, ये निःशुल्क। सब इंतजाम ये लोग ही करते फ्री है? संस्कृत पाठशाला है, वेद पाठशाला है, वो दूसरी है। संस्कृत पाठशाला है। उसके अष्टाध्यायी है और व्याकरण है, हाँ। जैसे है साहित्य शास्त्र में साहित्य के साथ। అచ్చా అచ్చా సో థ్యాంక్ యూ. మిత్రులారా, మీకు పుష్కర్ నచ్చిందని నేను భావిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇక మనం తిరుగు ప్రయాణము అంటే చివరి ఎపిసోడ్ 7 వండర్స్ చూస్తూ అజ్మీర్ వైపు వెళ్దాం.